ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:18 అయినానేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనే నన్ను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకును సంతోషించును. ఈ వాక్యాన్ని పట్టుకుని మన సహోదరులు ఏమంటారంటే, మేము ఆశీర్వాదాలని చెప్తున్నప్పుడు మమ్మల్ని విమర్శిస్తుంటారు, అవి చేస్తుంటారు, అయినా సరే పట్టించుకోము, పర్వాలేదు, వారి లెవెల్ వేరు, మా లెవెల్ వేరు, వారు వేరు, మేము వేరు, మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వేరు అని చెప్పి తోసేస్తారు. ఓకే, ఏ విధముగా తోసేసినా ఏం చేసినా అప్పటికి సువార్తను మంచి ఉద్దేశంతో ప్రకటించినా చెడు ఉద్దేశంతో ప్రకటించినా కూడా ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడన్న సంగతి పౌలు గారు సంతోషిస్తున్నారు, ఇంక ముందుకు కూడా సంతోషిస్తానంటున్నాడు. ఈరోజు మనం కూడా ఈ వాక్యాలు ఇప్పటి వరకు ఉన్న తర్వాత మంచి సువార్త చెడు సువార్త అన్నది ఏంటి అన్నది మనం గ్రహించినట్లయితే దాన్ని నిర్ణయం తీసుకుంటే సువార్త అయితే ప్రకటించబడుతుంది, రక్షించబడేవాళ్ళు రక్షించబడతారు. అది నువ్వు మంచి సువార్త చెబితే నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది. చెడు సువార్త చెప్తే నువ్వు, నీతో పాటు ఉన్నవారు, నీ మాట విన్నవారు అందరూ కూడా నరకానికి పోతారని చెప్పి ఈ వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఆయన చెప్తున్నటువంటి మాట, వారైతే బంధకముల గురించి ఇంకా శ్రమ పెట్టాలని చూస్తున్నారు, వీరైతే సువార్త పక్షంగా వాదించి నిలబడి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయితే వ్యతిరేకంగా అంటే ఆస్తుల గురించి చెడు సువార్త ఏం చేస్తుందంటే, చెడు ఉద్దేశంతో చెప్పే సువార్త ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రిక వారు చెప్పేది ఏంటంటే కలిపి చెరుపుతారనమాట. వీరు కలిపి చెరిపేరి వారు అని చెప్పి కొరింథీయులకు రాస్తూ ఆయన చెప్తాడు. 2వ పత్రిక 2:17 కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గలవారమును దేవుని వల్ల నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. వీరు ఏంటంటే కలిపి చెరుపుతారు, వాక్యాన్ని కలిపి చెరిపేడి వారు, చెడు ఉద్దేశంతో దేవుడు మంచోడు ఆస్తులు సంపాదించుకోవచ్చు అని చెప్పేవారు ఉంటారు. ఫిలిప్పీ సంఘమా, గుర్తుపట్టండి, వారు చెడు ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని అది. ధనాపేక్షని కప్పిపెట్టి, మాకు ధనం అంటే ఇష్టం లేదండి, మాకు అసలు ధనం కాదండి ముఖ్యం, మాకు ప్రజలే ముఖ్యమండి, దేవుడే ముఖ్యమండి, ఆత్మలే ముఖ్యమండి, ఇటువంటి మాటలు వస్తుంటాయి. వారు కలిపి చెరిపేడి వారు, వాక్యాన్నే పట్టుకుంటారు, వాక్యాన్ని చూపించి కలిపి చెరుపుతా ఉంటారు. ఇటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియపరుస్తున్నాడు. అటువంటి వారిని గురించి కలిపి చెరిపేడి వారిని చెబుతూ, అలాగే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:3-5 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూసినట్లయితే వీరు కలిపి చెరిపేడి వారి ఉన్నటువంటి లక్షణాలు, వీరికి ఉన్నటువంటి చెడు ఉద్దేశం ఏంటంటే సువార్తను చెరిపేడి వారు ఉన్నటువంటి లక్షణాలు ఇక్కడ మనకు కనబడతాయి. 3వ వచనం, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు గాని, పౌలు గారు తెలియపరుస్తున్నాడు, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే మనుషులను సంతోషపెట్టువారం కాక మనుషుల హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మేమైతే ఈ విధముగా మనుషులను సంతోషపెట్టువారుగా ఉండట్లేదు. ఎందుకంటే మనుషులను సంతోషం ఎందుకు పెడతారంటే రాస్తున్నాడు 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. ఇక్కడ ఫుట్ నోట్లో రాయబడుతుంది, ధనాపేక్ష అంటే లోభత్వము, ధనాపేక్ష, లోభత్వము, పిసినారితనము. ఇది దేవుడు మాకే ఇచ్చాడు, మేమే ఉంచుకోవాలి, మేము ఎవరికి ఇవ్వకూడదు, మాకు ఇచ్చిందే, ఇది ఎంతో రక్తం, అది ఇది మా దగ్గరే ఉండాలి, మేమే దీనికి అర్హులము, మేము దీనికి యోగ్యులము అనుకుంటారు. వాస్తవంగా వారే దానికే యోగ్యులు. ఎందువల్ల అంటే ఉద్దేశం వేరు కాబట్టి. ఇటువంటి వారు ధనాపేక్షలు, వారు మనుషులను సంతోషపెట్టువారుగా ఉంటారు. మేము మనుషులను సంతోషపెట్టము, హృదయములను చూసే దేవుని ఏం చేస్తామంటే సంతోషంగా బోధిస్తాము. హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఈ యొక్క చెడు ఉద్దేశంతో బోధించేవారు ఏంటంటే మనుషులను సంతోషపెట్టేవారుగా,
బ్రదర్, మన శ్రమలు పడకూడదు. మన శ్రమ వచ్చిందంటే వాడేదో పాపం చేశాడు, వాడేదో శాపం పైన వచ్చింది కాబట్టి దేవుడు ఇప్పుడే బయలుపరిచేశాడు, దేవుడు దించేశాడు, దేవుడు చేసేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్తారు. అది కాదు. మనుషులను సంతోషపెట్టి కపటముగా ఇచ్చకపు మాటలు ముఖస్థుతి చేయటం, ఇచ్చకపు మాటలు, వీరు గొప్పవారండి, వీరు అది చేశారండి, వీరు ఎంత ఇచ్చారండి, వారు అంత ఇచ్చారండి, ఎందుకు ఇచ్చారండి అంటే దేవుడి కోసం ఇచ్చారండి అంటే మీ ఎందుకు చెప్తున్నారంటే మీరు కూడా ఇవ్వండి అని. కపటపు మాటలు, ఇచ్చకపు మాటలు, ముఖస్థుతి. ₹1,00,000 ఇచ్చారంటే ఆయన గ్రాండ్గా ఎందుకు చూపిస్తున్నారంటే మీరు కూడా ఇవ్వండి ఇలాగని. 10 లక్షలు ఇచ్చాడంటే మీరు ఇవ్వండి అని. ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశారంటే మీరు ఇవ్వండి. ఇదేంటి? ఇచ్చక మాటలు ఇచ్చినందుకు చెబుతూ ఇంకో పక్క నుంచి ముఖస్థుతి చేస్తూ మరలా ధనాపేక్షను కప్పిపెట్ట వేషం అంట. ఇది మా కోసం కాదు, యేసయ్య కోసం, సంఘం కోసం, దేవుడి కోసం. ఇది ఇచ్చకపు మాటలు, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు. ఇందుకు దేవుడు సాక్షి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సర్పము తన కుయుక్తి చేత, ధనాపేక్ష పరులు, చెడు ఉద్దేశంతో చేసేవారు కుయుక్తిగా ఉంటారు. ఆ సర్పంకి ఏ విధమైనటువంటి కుయుక్తి ఉందో కుయుక్తితనాన్ని కలిగి ఉంటారు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, ఆ పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సరళత, పవిత్రత. పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఏంటంటే లోకాన్ని వదులుకోవటం, లోకాన్ని నష్టంగా ఎంచుకుని పరిశుద్ధుడైన దేవుని మాట ఆలకించి పరిశుద్ధుడైనటువంటి పవిత్రతలో కొనసాగుటకు సరళత, ఆయనలో ఉన్నటువంటి సమాధానము, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అనుభవించే స్థితిలోకి వెళ్ళనీయకుండా కుయుక్తి చేత మిమ్మలను తప్పిస్తారు. ఇది బైబిల్ పట్టుకునే చెబుతారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలని ఫిలిప్పీలు రాస్తున్నాడు ఆయన. ఈ పత్రిక ఫిలిప్పీలు రాస్తూ తెలియపరుస్తున్నాడు పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి. కుయుక్తిగా చెడు ఉద్దేశంతో సువార్తే, చెడు ఉద్దేశము, కుయుక్తి కనబడదు కానీ కనబడుతుంది. అది కుయుక్త యుక్త అనేది దేవుడు తన కనికరం చొప్పున ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏంటంటే ఆయన ఆత్మ మనకి వివరంగా తెలియపరుస్తుంది. కుయుక్తితో నడుచుకున్న వారి దగ్గర ఎంతో ఆస్తి ఉంటుంది, ఎన్నో విధాల బలం ఉంటుంది, ఎన్నో విధాలుగా ఉంటారు వాళ్ళు. యుక్తిగా వ్యవహరిస్తారు సరళత నుండి తప్పించడానికి. యోబు గారిని తప్పించాలని చూశారు, పౌలు గారిని తప్పించాలని. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను గారి విషయం కూడా అదే జరిగింది. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి సంగమా, మీరు కూడా సారూప్యము కలిగి నా పోలిక ప్రకారం, పౌలు గారు చెప్తున్నాడు, నా మాదిరిగా మీరు నడవండి. జైల్లో ఉన్నప్పుడు తొలగించాలని చూశారు, బంధకాల్లో ఉన్నప్పుడు ఏదో శాపం వచ్చిందని చెప్పారు, కుయుక్తిగా చూపిస్తారు. దేవుని యొక్క సరళతలో నుండి, పవిత్రతలో నుండి తప్పిస్తారేమని భయపడుతూ నేను లేఖ రాస్తున్నాను. ఇది మీరు భద్రపరచుకోండి, మీ కంఠానికి హారంగా ధరించుకోండి, మీరు భాష్యంగా కట్టుకోండి. వాక్యాలన్నీ కూడా బైబిల్ చెప్తుంది అది. అలాగే అదే విధంగా చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ పౌలు గారు కనబడుతున్నాడు. వీరు చెడు ఉద్దేశంతో చేసేవారు. అలాగే తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే పునరుద్ధానము గతించినని చెబుతారు వీళ్ళు. పునరుద్ధానాన్ని నమ్మరు, కానీ పునరుద్ధానాన్ని నమ్ముతున్నానన్నట్టుగా ప్రకటిస్తారు. ఆస్తులు సంపాదించుకోవడం అంటే పునరుద్ధానాన్ని నమ్మట్లేదు అని అర్థం. ఆస్తులను సంపాదించుకున్నారంటే పునరుద్ధానం లేదనుకున్నటువంటి వాళ్ళు. పునరుద్ధానం ఉన్నదని నమ్మిన వాడు వదులుకుంటాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కొరుకుడు పుండు ప్రాగినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు
సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. కొరుకుడు పుండు ప్రాకినట్లు ప్రాకుతారంటే వారి మాటలు ప్రాకును. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పవిత్రత సరళతలో ఉన్నటువంటి వారిని కుయుక్తిగా కొరుకుడు పుండు పాకినట్లుగా పాము ఏ విధంగా సర్పం వెళ్ళిందో ఏదేను తోటలోకి మెల్లిమెల్లిగా అవకాశాన్ని చూసుకుని కుయుక్తిగా చప్పుడు లేకుండా వచ్చి ఏ విధంగా చేసిందో అలాగే వీళ్ళు కూడా ప్రాకుతారు. మెల్లిమెల్లిగా ఎలా జీవిస్తారంటే పునరుత్థానము లేదురా నాయన గతించనని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి. అంటే సత్యం చెప్పట్లేదు అన్నవాడు ఉద్దేశం ఏంటంటే పునరుత్థానం గతించిపోయిందని. పునరుద్ధానం లేదు, ఏమి లేదురా, హ్యాపీగా బతకండి, తర్వాత సంగతి తర్వాత దేవుడు చూసుకుంటాడన్న వదిలేశారంటే కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. కొరుకుడు పుండు ప్రాకినట్లు వీళ్ళ మెసేజ్లు ప్రాకుతా ఉంటాయి, వెళ్ళిపోతా ఉంటాయి, పంపించేస్తా ఉంటారు. అన్ని చూస్తే సత్యమును అనుసరిస్తున్నారు అనుకుంటారు. కాదు, వాళ్ళు పునరుద్ధానం గతించిపోయినన్నదే వాళ్ళ సాక్ష్యము. పునరుత్థానాన్ని గతించిపోయిందన్న వాడు సాక్ష్యం ఏంటంటే సంపాదించుకోవటమే. సంపాదించుకుంటున్నారంటే పునరుత్థానాన్ని వాళ్ళు విశ్వసించట్లేని వారు అని అర్థం. పునరుత్థానాన్ని విశ్వసించిన వాడు వదులుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడే ఫిలిప్పీయులకు రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాము. పునరుద్ధానమును గురించి 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలిగవలని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఏం చేస్తున్నాడు? అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము యేసుక్రీస్తును సంపాదించుకొనుటకు సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, పెంటతో సమానంగా ఎంచుచున్నాను అన్నాడు వాటిని. ఎందుకని? మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని. మృతులలో నుండి పునరుద్ధానం కలగాలంటే వదులుకోవాలి. కొరుకుడు పుండు ప్రాగినట్టు ప్రాగుతున్న వారు ఏంటంటే వదులుకోవట్లేదు. వారు పునరుద్ధానము గతించినట్టుగా చూపిస్తున్నారు. పునరుద్ధానము లేదు అని సద్దుకాయలు చేసినటువంటి పరిచర్య చేస్తున్నారు వీళ్ళు. సద్దుకాయల పరిచర్య ఇది. సద్దుకాయలు చేస్తున్నటువంటి పరిచర్య అదే. పునరుద్ధానం లేదు అంటారు, నమ్మరు. ఆత్మను నమ్మరు, పునరుద్ధానం లేదు అంటారు. ఆత్మను నమ్మకపోవటం అంటే ఏంటి? ఆత్మ తెలిపి సర్వసత్యాలు నడుపుతున్నటువంటి ఆత్మను అనుసరించకపోవటం. అదేమంటే పరిశుద్ధాత్మ నమ్మట్లేదా? పరిశుద్ధాత్మ వస్తుంది, భాషలు మాట్లాడతారు, అవి నమ్మట్లేదా? కాదు. పరిశుద్ధాత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. వారు సద్దుకాయలు ఏంటంటే పునరుద్ధానాన్ని నమ్మకుండా సంపాదించుకుంటారు. సత్యము విషయమై వారు ముందుకు సాగరు. సర్వసత్యములోనికి వెళ్ళడానికి ఆత్మ సహకరిస్తున్నప్పుడు దాన్ని నమ్మరు వారు. 22-23 వచనంలో మనం ఈ యొక్క వీళ్ళ గురించి, సద్దుకాయల గురించి మనం చూడొచ్చు మత్తయి సువార్తలో. వీరు ఏంటంటే కొరుకుడు పుండు ప్రాకినట్లు ప్రాకుతారు. చెడు ఉద్దేశంతో చేసే సువార్త, ధనాపేక్షలు చేసినటువంటి సువార్తను గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు వారు కొరుకుడు పుండు ప్రాకినట్లు ప్రాకి వారి మాటలు ప్రాకును. వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించనని చెప్పుచూ సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసములను చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. వారు వేసే పునాదులు వేరు. కొరుకుడు పుండులా వెళ్ళిపోవచ్చు, కానీ ఇదిగో మీకు ఇవ్వబడింది బైబిల్ ఉందే, ఇది స్థిరముగా ఉంది. ఇది స్థిరముగా ఇచ్చేశారు యేసుక్రీస్తు వారు, పౌలు గారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించాడు ఈ బైబిల్. ఈ కొరుకుడు పుండు, ఈ పునరుద్ధానం లేని సద్దుకాయలు లాంటి వాళ్ళు వస్తారు. కాబట్టి మీకు ఇదే బేసు, దీన్నే మీరు గురిపెట్టి నడవండి. దీన్ని బట్టి నడుస్తున్నవారా కాదా అని చెప్పి ప్రతి సేవకుని చూడండి. ఏ సేవకుడైనా సరే ఈ మార్గంలో నడవాల్సిందే. నడుస్తున్నారా లేదా గురిపెట్టి చూడండి. ఒక్క విషయాన్ని కూడా విడిచిపెట్టద్దు. ప్రతిది గురిపెట్టి చూడండి. అవునా కాదా, తొలగిపోండి, వారి దగ్గర నుంచి ఉండొద్దు. వారు సిలువకు వ్యతిరేకంగా వెళుతున్నారు అంటాడు ఇక్కడే ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయం 18వ వచనంలో. 3వ అధ్యాయం 18వ వచనంలో. కాబట్టి మీరు ఈ యొక్క పునరుద్ధానము లేదనే బ్యాచ్ ఉంటుంది. వారు ఏంటంటే ఆస్తులను సంపాదించుకుంటారు. కాబట్టి పునరుద్ధానం గతించి నేను అన్నట్టుగా ఆస్తులను సంపాదించుకుని సత్యం విషయమై తప్పిపోయి. సత్య విషయమై ఏంటి? లోకాన్ని విసర్జించుట, లోకాన్ని నష్టపరుచుకునుట,
తన మహిమని విడిచొచ్చినటువంటి ఆయన గౌరవించి సత్య సంపదిస్తానన్న ఆయన మాటలను విశ్వసించి నడవటమే. ఈ సత్య విషయాన్ని తప్పిపోయారు వాళ్ళు. కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. వీరు దేనికోసం అంటే చెడు ఉద్దేశం ఏంటంటే ధనాపేక్ష కోసం విశ్వాస మార్గాన్ని కూడా చెడగొడుతున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి వెళ్ళి కూడా అదే చేస్తున్నారు. యోబు గారి దగ్గరికి వెళ్ళి కూడా స్నేహితులు చేస్తుంది అదే. అలాగే బాప్తీసు యోహాను గారి దగ్గరికి వెళ్ళి కూడా కొంతమంది ఇబ్బంది పెడితే ఆయన కూడా నువ్వేనా మెసేజ్ కొరకు మేము కనిపెట్టాలన్న పరిస్థితి వచ్చింది. మన శ్రమంలోనే మనకి కొన్ని ప్రశ్నలు వస్తాయి, మన వేదంలోనే కొన్ని ప్రశ్నలు తటస్థిస్తాయి. ఇది నిజమేనా, ఇది కరెక్టేనా అని. కానీ ఇది కరెక్టే అని ఇది స్థిరమైన పునాది. 19వ వచనం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు. ప్రభు తన వారిని ఎరుగును, స్థిరమైనటువంటి పునాది మనకున్నది ఇక్కడ రాయబడుతుంది. అలాగే వీరు చూసినట్లయితే చెడు ఉద్దేశంతో చేసేవారు ధనాపేక్షలు, అలాగే సర్పంగా కుయుక్తిగా వారు నడుస్తారు, అలాగే దొంగ అపోస్తుల వేషం కూడా వేస్తారు. ఇక్కడే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము దొంగ అపోస్తులు అంట 11వ అధ్యాయము 13వ వచనం, ఏలనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొని వారై యుండి దొంగ అపోస్తులు మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇక్కడ ఎంత చక్కగా పౌలు గారు తన యొక్క పుస్తకంలో రాస్తున్నాడు. అపోస్తులు ఇక్కడ మనకు కనబడుతున్నారు కదా, యేసుక్రీస్తు వారి శిష్యులు పౌలు గారు. వీరు వేషం కూడా వేస్తారు. వీరు ఎలాంటి వారంటే చెడు ఉద్దేశంతో చేసేవారు. పౌలు గారికి శ్రమలు కలిగి తీసుకురావాలని చెప్పి సువార్తను చెరపాలని చూసుకునేవారు, చెరుపుతున్నవారు. ఎటువంటి వారో చూడండి, వారు వేషాలు కూడా వేస్తారంట. అపోస్తుల వేషము ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారే ఉండి దొంగ అపోస్తులు మోసగాండ్రు పనివారునై ఉన్నారు. వీరంతా ఎవరు? ధనాపేక్షలు, వాక్యాన్ని కలిపి చెరిపెడి వారు. వీరు వేషాలు కూడా వేస్తారంట. అందులో వేసే వేషం అపోస్తుల వేషము. ఇంకా అంతకన్నా ఆశ్చర్యకరమైనటువంటి వేషం వేస్తారంట. చూసినట్లయితే మనము అంతకన్నా వేషం అపోస్తుల వేషమే కాదు, యేసుక్రీస్తు వారి వేషం కూడా వేస్తారంట వీళ్ళు. అదే చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24, అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైనది ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకే గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరుచుదురు. ఎవరంట వీళ్ళు? అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను. యేసుక్రీస్తు వారి పోలిక కూడా, యేసుక్రీస్తు వారి డ్రెస్ కూడా వేసేస్తారు. యేసుక్రీస్తు వారి ప్రేమ వీరి దగ్గరే ఉన్నట్టుగా కుయుక్తిగా సర్ప విషయాల్ని జాడల్ని ఎలా చూపిస్తున్నాడో చూడండి. సర్పం యొక్క చేష్టలు మనం కనిపెట్టాలి. అది యుక్తిగా ప్రవర్తిస్తుంది, ముఖస్థుతి చేస్తుంది, ఇంకోటి చూపించి ఇంకోటి అడుగుతుంది. అది అడుగుతున్నట్టు ఉండదు. వీళ్ళ ₹1,00,000 ఇచ్చారని చెప్పడానికి కారణం ఏంటంటే కుయుక్తిగా నువ్వు కూడా 2 లక్షలు ఇవ్వు అని అర్థం, మీరు కూడా 10 లక్షలు ఇవ్వండి అని అర్థం. వీళ్ళు స్తుతిస్తున్నట్టు ఉంటుంది, వీళ్ళు అడుగుతున్నట్టు ఉంటుంది. ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని వాడుకుంటారు. అవసరమైతే అపోస్తుల వేషం వేస్తారు, లేకపోతే యేసుక్రీస్తు వారి వేషం కూడా వేసేస్తారు. వీళ్ళందరి విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రామాణిక గ్రంథము ఇందులో ఈ పునాది మీద కట్టబడండి. ఫిలిప్పీ సంఘమా, మీరు ఇప్పటి వరకు ఉన్నారు, నేను శ్రమలోకి వెళ్ళేసరికి, జైలుకి వెళ్ళేసరికి నన్నే ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. మిమ్మల్ని అంతకన్నా చేయడానికి చూస్తారు. నేను ఇంత సత్య మార్గంలో నిలబడి పోగొట్టుకున్నప్పటికీ కూడా, అంటే నష్టపరుచుకున్నప్పటికీ కూడా నన్నే చేయాలని చూస్తున్నారు. అంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని చేస్తారు. వీరు నా దగ్గరికి వచ్చి చెడగొట్టదామని చూస్తున్నప్పుడు 2 రకాల వారు వచ్చారు. చెడు ఉద్దేశం వారు వచ్చారు, మంచి ఉద్దేశం కలిగిన వారు వచ్చారు. మంచి ఉద్దేశం కలిగిన వారు ఎక్కువ మంది సేవకి వెళ్ళారు, మంచి పని చేయడానికి. శిక్షణ అనుభవిస్తామన్నారు, పర్వాలేదు సువార్త కొరకు నిలబడతామన్నారు. మిగతా వాళ్ళు మాత్రము ఎందుకు వచ్చింది ఇది వదిలేయమని చెప్పారు. నేను వదలలేదు. వీరు నన్ను శ్రమ పెడదామని చూస్తున్నారు, ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. సంగమా, మీ దగ్గరికి కూడా వస్తారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు అపవాది, పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. మీ దగ్గర రావడం కూడా పెద్ద కష్టమేం కాదు. కాబట్టి వాక్యాన్ని మీలో భద్రపరచుకోండి, స్థిరపరచుకోండి. స్థిరమైన వాక్యం కలిగి ఉండండి, స్థిర జీవితాన్ని కలిగి ఉండండి. యేసయ్య ఏం చెప్పాడు, ఏ నడక చూపించాడు దాంట్లో నడవండి. పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన దాని ప్రకారం మీరు నడవండి. వీరి యొక్క కుయుక్తులు ఈ విధంగా ఉంటాయి. వీరు చేసే నడక ఇలాగుంటది. వీళ్ళ దుష్టులు, వీరు ఎటువంటి వారు? దుష్టులు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము
తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవునీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికను పని చేయము, నీ పరిచర్ను సంపూర్ణంగా జరిగించుమని ఇక్కడ తిమోతి గారికి రాస్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, జనులు ఏంటంటే హితబోధను సహించక ఆరోగ్యకరమైనటువంటిది, ఆత్మను రక్షించేది ఆరోగ్యం ఏంటంటే అబద్ధ సంపాదన వదలటమే, లోకాన్ని నష్టం చేసుకోవటమే. ఇది ఈ విధమైనటువంటిది, ఇట్లాగ చెయ్యాలి. ఈ దురద చెవులు గల ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశల వలన అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవునీయక కల్పనా కథలు వైపు తిరుగు కాలము వచ్చును. ఫిలిప్పీ సంఘమా, వస్తుంది ఇటువంటి పరిస్థితి. వారు నా దగ్గరికే వచ్చారు, మీ దగ్గరికి కూడా వస్తారు. జనులను చూసి మీరు మోసపోమాకండి. అక్కడికి ఎంతమంది వెళ్తున్నారు, ఇక్కడికి ఎంతమంది వెళ్తున్నారు అని మాకండి. వారు జనులు వస్తున్నారే కానీ వారు హితబోధకు కాదు. హితబోధ వారికి అనుకూలమైనటువంటి బోధ, సత్యమైన బోధ కోసం కాదు. వారు వచ్చేదంట హితబోధను సహింపక దురద చెవులు గలవారే. వారు వచ్చేది ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనుచున్నారు. వీరే పోగు చేసుకుంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, అనేక రకాలుగా వస్తుంది. కాబట్టి ఒక సేవకుడుగా, ఒక పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో అపోస్తలుగా ఉన్నటువంటి నన్ను పాడు చేయాలని చూస్తారు. కాబట్టి మిమ్మల్ని కూడా వస్తారు. ఇప్పుడు నన్ను బంధించేశానని చెప్పి యేసుక్రీస్తు వారు లేరని చెప్పి ఎలాగైతే అపవాదం చదవుతుందో, పౌలు గారు లేరు అని చెప్పి మీ మీద కూడా వస్తారు, సంఘానికి వస్తారు, వచ్చి పాడు చేస్తారు. మీరు ప్రామాణికమైనటువంటి అట్లాంటివి చూసుకోమాకండి. ప్రామాణికమైనవి ఏవో దాన్ని బట్టి మీరు గ్రహించి ముందుకు సాగాలని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. పేతురు గారు కూడా తన 2వ పత్రికలో రాస్తున్నాడు. 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-3 వరకు ఉన్నటువంటి వచనాలు ఈ అబద్ధ ప్రవక్తలను గురించి తెలియజేస్తున్నాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. పోకిరి చేష్టలంటే అపోస్తుల వేషం వేస్తారు, లేదంటే యేసుక్రీస్తు వారి వేషం కూడా వేస్తారు. ఇంకా చాలా ప్రేమ కలిగిన వారిగా చూపిస్తారు. పోకిరి చేష్టలు, చేసేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి. వేసుకునే డ్రెస్సు యేసుక్రీస్తు వారి లాగా ఉంటుంది, అపోస్తుల్లాగా ఉంటుంది. కానీ పోకిరి చేష్టలు అంటే ధనాపేక్షే ప్రాముఖ్యము, ధనమే ఇంపార్టెంట్గా చూపిస్తారు. ధనము కోసమే వారు ప్రాకులాడతారు. చెడు ఉద్దేశం కలిగిన వారు వీరి స్థితి, వీరు అంతము ఎట్లా ఉన్నదంటే తిమోతి గారు రాస్తున్నటువంటి తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైన పోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబట్టకు వీరిని సాతానుకు అప్పగించితిని. ఇటువంటి వారిని అంటే వ్యతిరేకిస్తున్నారు. ఈయన సువార్త పక్షాన పోరాడాలంటే 18వ వచనం మనం చదివితే అర్థమవుతుంది. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటమును పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. పోరాడాలని, ఏదైతే సత్య మార్గమును వెంబడించాలో అది నువ్వు పోరాడాలని చెబుతున్నా. అలాగైతే అట్టి మనస్సాక్షి అంతకుముందు ఉన్నటువంటి శిష్యులుగా ఉన్నటువంటి వారు కొందరు త్రోసివేశారంట. వారిలో విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె, సముద్రంలో ఓడబద్దలైపోతే ఏమవుతుంది? మునిగిపోతారు లోకంలో. అలాగే సముద్రంలో మునిగిపోతారు. లోకంలో మునిగిపోవడం కోసం చెడిన వారై ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా వీరిని దూషించట్లేదు, శిక్షింపబడుటకై
వీరిని సాతానికి నేను అప్పగించేశాను అంటున్నాడు పౌలు గారు. మరి మీ కర్మకు మీరే బాధ్యులరా. వాడ బద్దలైపోయినటువంటి స్థితి, సముద్రంలో వాడ బద్దలైపోతే సముద్రంలో కలిసిపోతారు. అలాగే విశ్వాస జీవితంలో స్థిరంగా మీరు వాడలో ఉండండి, రక్షణ వాడలో ఉండండి, యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిలో ఉండండి అని చెప్పి సువార్త ఇస్తే దాంట్లో నుంచి బద్దలైపోయిన స్థితిలో పడి లోకంలోకి, సముద్రంలోకి ఎలాగైతే అర్ధాంతరంగా వాడ బద్దలై పడిపోతారో అలా పడిపోయారు లోకంలో. వాళ్ళలో ఒకడు హ్యూమనైను, ఇంకోడు అలెగ్జాండరు. వీరు సత్య సువార్త ప్రకారం అబద్ధదానాన్ని వదులుకోండి రా అని చెప్పినందుకు వారు ఆ పని చేశారు. కానీ ఈరోజు దుర్బోధకులు, అబద్ధ బోధకులు ఏం చెప్తారంటే పౌలు గారు సంపాదనకు అడ్డుపడ్డారు, అందుకనే అడ్డుపడి పౌలు గారిని ఎంతో ఇబ్బంది పెట్టారు కాబట్టి పౌలు గారు సాతానికి అప్పచెప్పాడు అంటారు. ఇది దుర్బోధ. ధనాపేక్షలు, ధనాన్ని కూర్చుకునేవారు, ధన ఆలోచన కలిగిన వారు చెప్పే మాట ఏంటంటే పౌలు గారిని ఇబ్బంది పెట్టారు, డబ్బులు రాకుండా ఆటంకపడ్డారు కాబట్టి వారు సముద్రంలో పడిపోయినట్టుగా పడిపోయారు, వారు లోకంలో కలిసిపోయారు అన్నట్టుగా శపింపబడ్డారని చెప్పి చెప్తారు. హుమనయును, అలెగ్జాండరు ఏం చేశారంటే సత్య మార్గం విషయంలో పోరాడలేదు, అబద్ధధనాన్ని వదులుకొని సత్య మార్గంలో నిలబడి పోరాటంలో నిలబడలేదు, కలిసి నాతో ఉండలేదు. వారు ఇలాగ జరిగింది, తిమోతి నువ్వు జాగ్రత్త, నువ్వు మాత్రం పోరాడు, ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఈ సువార్తను వింటూ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవాడు, నువ్వు కలిగిన వాడవై ఉండి నిన్ను గూర్చియు ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. నువ్వు ఇంకా పోరాడాలని చెప్పి ఈ ఆజ్ఞలు అప్పగిస్తున్నాను. మనకు అప్పగించబడిన ఆజ్ఞ ఏదంటే లోకాన్ని వదిలి జీవించే విశ్వాసము. ఓడ బద్దలైపోతే ఏ విధంగా అయితే అర్ధాంతరంగా సముద్రంలో మునిగి చస్తారో అలాగే లోకం కోసం వెళ్ళినోడు అర్ధాంతరంగా వెళ్ళి అదే లోకంలో మునిగి అదే లోకంలో చస్తారు అనేవి ఇక్కడ క్లియర్గా చెప్తుంది. కానీ అబద్ధ బోధకులు చెప్పే మాటలు వినొద్దు మీరు. ఫిలిప్పీలకు రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, ఒక సేవకుడుగా ఆయన్నే పాడు చేయాలని చెప్పి ఆయన్నే తప్పించాలని చూశారు. మిమ్మల్ని తప్పించడం ఈజీయే, కాబట్టి మీరు తప్పిపోకుండా ఉండటం కోసమే ఈ బైబిల్ గ్రంథం ఇచ్చింది. ఏ సేవకుడైనా సరే, ఏ వేషం వేసుకొచ్చినా సరే మీరు నమ్మొద్దు. అది అపోస్తల వేషమైనా యేసుక్రీస్తు వారి వేషమైనా మీరు వారిని నమ్మొద్దు. వారి గతి సాతానికి అప్పచెప్పబట్టమే. సాతాని చేతికి అప్పగించబడిన వారే వారు వదిలేశాడు. అందుకనే దుర్బోధ ఎలాగుంటుందో, ఎలా మంచి మనస్సాక్షి లేకుండా చెబుతారో, సువార్తను చెడు ఉద్దేశంతో చెబుతారో మనం ఇప్పటి వరకు దేవుడు తన కనికరం చొప్పున మొత్తం మనం చూడగలటకు సహాయం చేశాడు. అలాగే మంచి సువార్తను గ్రహించిన వారమైతే మన పరిస్థితి ఏంటో రాయబడుతుంది. మంచి సువార్తను అంగీకరించి అదే సువార్తలో లోకాన్ని వదులుకున్నటువంటి సువార్తను మీరు అంగీకరించి నడిచినట్లయితే మనకు కలిగే మెప్పును గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వచనముగా బోధింపకయు సత్యమును పరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షిని ఎదుట మమ్మను మేమే దేవుని సమ్ముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. ఈ విధముగా కుయుక్తిగా నడుచుకోక, అపవాది యుక్తితో కుయుక్తితోటి చేసినట్లుగా మేము చేయట్లేదు. సత్యమును అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వచనముగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన, సత్యాన్ని ప్రత్యక్షపరచటం యేసుక్రీస్తు వారు పిలాతు ముందు ప్రత్యక్షపరచుకున్నాడు. సత్యం అంటే ఏంటంటే, సత్యం అంటే నేనే అన్నాడు. ఏంటి సత్యం అంటే నువ్వా ఏంటి అని అంటే ఆయన సమాధానం చెప్పలా. ఆయనకి అర్థమైంది ఇదే సత్యం, ఈయనలో నాకు ఏ దోషం కనబట్లేదన్నాడు. అదే సత్యము, అది ప్రత్యక్షపరచుకున్నాడు యేసుక్రీస్తు వారు. వీరేంటంటే కుయుక్తిగా నడుచుకొనకయు, కుయుక్తిగా యేసుక్రీస్తు వారి వేషం, అపోస్తుల వేషం వేసుకోలేదు. సత్యమును ప్రత్యక్షపరచుకుంటేమి అంటే నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని యేసుక్రీస్తు వారు అంటాడు. అలాగే ఈ పౌలు గారు కూడా సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేము దేవుని సమ్ముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము.
ప్రత్యక్షపరచుకొనుట చేత ఈ అవమానాన్ని తెచ్చేయనటువంటి అవమానకరమైనటువంటి వాటినన్నిటిని కూడా విసర్జించి ఉన్నాము. ఏమీ లేదు, సత్యము ప్రత్యక్షపరచబడింది. అవమానం తెచ్చేది ఆస్తులే, అవమానం తెచ్చేది ఈ లోక సంపదే. ఈరోజు లంచం తీసుకున్న వారు కోట్లు సంపాదించి చివరికి ఒక 5,000కి దొరికిపోయి అవమానాన్ని భరిస్తున్న వారు ఉన్నారు. అనేక వ్యభిచారాలు చేసి అనేక చేసి చివరికి దొరికిపోయిన వారు ఉన్నారు. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. వారు దొరికిపోయారు. చివరికి వారు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమేం చేస్తున్నాం, దేవుని సమ్ముఖమందు మెప్పించుకున్నట్టు చేత వారు తమ అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అంటే వారు విసర్జించటానికి తోడ్పడ్డాము. సత్యము ప్రత్యక్షమైనప్పుడు వారిలో ఉన్నటువంటి ప్రతి రహస్యాన్ని వారు వదులుకున్నారు. రహస్య పాపాలని విసర్జించారు వారు. ఇది సువార్త, మంచి సువార్త, మంచి ఉద్దేశంతో చెప్పబడుతున్నటువంటి సువార్త. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-7 వచనాలు కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 4-7 వచనాలు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల్లోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యమును చెప్పుట వలన దేవుని బలమును వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల యందు సుకీర్తి దుఃఖీర్తిల యందు దేవుని పరిచారకులమై ఉండి అట్టి స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచు మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండియు బాగా తెలియబడిన వారమును చనిపోవచ్చున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడిన వారమును దుఃఖపడి వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించే వారమును దరిద్రమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారమును ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఇది సత్య సువార్తకు ఉన్నటువంటి అనుగుణమైనటువంటి జీవితం. సత్య సువార్తను వెంబడించేవారు ఈ విధమైనటువంటి శ్రమలు, సమస్యలు ఎన్ని ఉంటాయి. ఇది సత్యమును బయలుపరిచేవారు, ప్రత్యక్షపరిచేవారి యొక్క లక్షణాలు. అబద్ధధనాన్ని చూపించేవారి లక్షణాలు వేరు. వారు యుక్తిగా ధనాపేక్షతోటి శ్రమలు ఉండవు, దేవుడు మంచోడు, బాగుంటాడు, మంచిగా ఇస్తాడు, ఈ లోకంలోనే ఎంజాయ్ చేయమని చెప్పాడని చెప్పి దుర్బోధలు చేస్తారు. తప్పిపోమాకండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటి మరియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మా అతిశయము నిజాయితీ, నిష్కాపట్యం అంటే నిజాయితీ, పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించడం అంటే అన్ని వదిలి వచ్చినటువంటి ఆయన నేను నష్టపరుచుకున్నటువంటిది. అలాగే ఫిలిప్పీ సంగమా మీరు కూడా ఈ సారూప్యంలో ఉన్నారు. అలాగే ఇదే కంటిన్యూషన్ ఉంటుంది. దీని విషయంలోనే విశేషంగా మీ ఎడలను నడుచుకుంటే మరియు మా మనస్సాక్షి మాకు సాక్ష్యం ఇచ్చుటయే. మా మనస్సాక్షి మాకు సాక్ష్యం ఇస్తుంది. మా వేషాలు కాదు, మా ఇది కాదు, మా మనస్సాక్షి నీ మనస్సాక్షి నీకు తప్పు చెప్పట్లేదంటే నువ్వు యథార్థవంతుడు అని చెప్తే బైబిల్ రాయబడి ఉంటుంది. నిన్ను గద్దించట్లేదంటే అది నువ్వు యథార్థంగా నడుస్తున్నావని. అందుకనే ఇక్కడ పౌలు గారు ఈ విధమైనటువంటి మాదిరిలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట సాక్ష్యం ఇస్తుంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయమును రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేని గురించి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆ ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కాబట్టి సమయమును రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేని గురించి తీర్పు తీర్చుకుడి.
ఆయన అంధకారమందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. వదిలేయండి, వారిని అప్పచెప్పేయండి. తీర్పు తీర్చొద్దు వారికి. అంటే తీర్పు తీర్చడం అంటే నలుసు తీసుకో అని చెప్తే తీసుకోరు. అది తప్పు ఉంది తీయండి అంటే తీరు. ధనాపేక్ష ఉండకూడదంటే వినరు. ఇంక వద్దు, అంధకార క్రియలు వెలుగులోకి తీసుకొస్తాడు ఆయన. అంధకార క్రియలు ఏమున్నాయో బయటికి తీసుకొస్తాడు. మీరు ఊరుకోండి. సువార్తను వారు చెప్పే చెడు ఉద్దేశం వేరు, మంచి ఉద్దేశంతో చెప్తున్న మీరు ఈ విధమైనటువంటి వారిని వదిలేయండి. అందుకని వారిని మత్తయి సువార్త 7 అధ్యాయం 6 అంటాడు, వారు కుక్కలకు పెట్టకుడి, పందుల ముందు ముత్యాలు వేయకుడి అంటాడు. దానికి దీనికి పోలిక ఉంటుంది ఇక్కడ. ఇది మంచి సువార్తను అనుసరించేవారు. ఇదే సువార్తను అనుసరించినటువంటి 1000 సంవత్సరాల ముందున్నటువంటి కీర్తనకారుడు మనకు కూడా కనబడతాడు. ఈ సువార్త రాబోతున్న సత్య సువార్తను, సత్యము గురించి, కృపా సత్యమును సువార్తను గురించి అనుసరించినటువంటి ఆ కీర్తనకారుడు కూడా ఉన్నాడు. మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 40 అధ్యాయం 9 నుంచి 10 వరకు, కీర్తన గ్రంథం 40 అధ్యాయం 9 నుంచి 10 వరకు, నా పెదవులు మూసుకొనక మహాసమాజములలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. నీతి సువార్త. నీతి సువార్త అంటే లోకాన్ని వదులుకున్నది. ఇది నీతి. ఆయన సత్యమైన ధనాన్ని వదిలి రావటం. ఈ సువార్త, ఈ సువార్తను చెప్తున్నాడు. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నాను. నేనంటిని యెహోవాది నీకు తెలిసే ఉన్నది. నువ్వు బయలుపరిచిన దాన్ని నేను ఒప్పుకున్నాను. నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నాను. నీతి సువార్త అది. నీ నీతి నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. ఆ నీతి సువార్త నాలో ఉన్నప్పుడు నేను చెప్పకుండా ఉండలేదు. ఈరోజు నా పరిస్థితి కూడా అయితే ఈ నీతి సువార్తను అనుసరించాలన్న కాంక్షతోటి నడుస్తున్నప్పుడు ఇందులో నడవటానికి మిమ్మల్ని కూడా ప్రోత్సహించడం గల కారణమైనది. ఈ సత్య సువార్త, ఈ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ఈరోజు నేను కూడా మరుగు చేయటానికి వీల్లేదు. దాన్ని బయలుపరచాలి, దాన్ని తెలియపరచాలి, సత్యమును ప్రత్యక్షపరచాలి. సత్యము ప్రత్యక్షపరచబడినప్పుడు అదే సత్యములో నడుస్తారు. కాబట్టి మంచి ఉద్దేశంతో కలిగినటువంటి సువార్త ఏ విధంగా ఉంటుందో, చెడు ఉద్దేశంతో కలిగిన సువార్త ఏ విధంగా ఉంటుందో మీరు తప్పనిసరిగా గుర్తుపట్టాలి. సువార్త విషయాల్లో మీరు అవేర్నెస్తో ఉండాలి. 2 రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక బైబిలే కానీ 2 రకాల ఉద్దేశాలతో అనుసరించేవారు ఉంటారు. కాబట్టి వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు నా యేసుక్రీస్తు వారిని పాడు చేయాలని, అలాగే పౌలు గారిని, బాప్తిస్మ యోహాను గారిని, యోబు గారిని, వీరందరినీ కూడా చెరపాలని చూసింది. అయితే మంచి ఉద్దేశంతో ఉండే సువార్త ఏంటో యేసుక్రీస్తు వారు మనకు చెప్పారు. అదే మాదిరి మనం కొనసాగాలి. ఈ విషయాల్ని గురిపెట్టి నడిచేవారిని అనుసరించండి. అంతకన్నా ముఖ్యం బైబిలే మనకు ప్రామాణికము. ఇందులో మనం గురిపెట్టుకుని మనం నడవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు తన కనికరం చొప్పున ఈ సందేశాన్ని మనకు అందించినందుకు సర్వగంత మహిమ యేసుకే చెందిస్తున్నాను. సర్వగంత మహిమ యేసుకే కలుగును గాక. ఆమేన్.